ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. నా అన్వేష్ కథ ముగిసినట్లేనా, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా. నా అన్వేష్ అనగానే ఇతని గురించి చెప్పుకోవాల్సినంత గొప్పవాడు కాదు, కానీ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి వ్యక్తే. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టారంటారు చూసారా, ఆ తరహానే. ఇప్పుడు మన దేశంలో మన సాంప్రదాయాల్ని కించపరిచేలాగా మాట్లాడాడు అంటే ఆడు మనవాడవుతాడా, లేకపోతే విదేశాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళలాగా అనుకోవాలా? ఇప్పుడు ఇదే. ఎందుకంటే మన దేవతలకు సంబంధించి మనం పూజించే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడితే అటువంటి వాడిని భారతీయుడు అంటారా, లేకపోతే ఇంకేదైనా అంటారా? పైగా వీడి యాశాలు, నేను వీడు అనే సంబోధిస్తున్నాను, ఇందులో ఎటువంటి సందేహం లేదు, మొహమాటం లేదు. ఎందుకంటే గౌరవించాల్సినటువంటి వ్యక్తి ఏం కాదు. ఎప్పుడైతే మన దేవతల్ని మనం పూజించే వాళ్ళని వాడు అలా మాట్లాడాడో అతన్ని వాడు అనడంలో ఎటువంటి నష్టం లేదు. అయితే వీడి యాశాలు మామూలుగా ఉండవు. ఏ మాట్లాడితే అక్కడికి వెళ్తాడు, ఏ పిచ్చి పిచ్చి రెస్టారెంట్లు ఏ చెప్తూ ఉంటాడు. సరే, దాన్ని చూసి కూడా ఆనందించే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ దేన్నైతే టచ్ చేయకూడదు దాన్నే టచ్ చేసేలాగా మాట్లాడాడు చూశారు. ఆ విషయంతో దెబ్బకి ఓ విధంగా చెప్పాలి అంటే తిరుగుబాటు అనేది మొదలైంది ప్రజల్లో. అతనికి అన్సబ్స్క్రైబ్ అయిపోయారు, చాలామంది అన్సబ్స్క్రైబ్ అయ్యారు. ఇదంతా ఎలా ఉంటే అతని పైన కేసు నమోదైంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. ఫిల్మ్ యాక్ట్రెస్ కరాటే కళ్యాణ్ ఉంది కదా, తను కేసు రిజిస్టర్ చేసింది. ఈ నేపథ్యంలోనే, అంటే తను ఫిర్యాదు చేస్తే కేసు రిజిస్టర్ చేశారు. సో వాళ్ళు ఇన్స్టాగ్రామ్కి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి పోలీసులు తద్వారా ఇన్స్టాగ్రామ్ని బ్లాక్ చేశారు. సరే, బ్లాక్ చేస్తే ఏం జరిగింది, మరలా ఒక వీడియో రిలీజ్ చేశాడు. వీడియో రిలీజ్ చేసి బొక్క ఏమైంది, చాలామంది బత్తాయిలు గిత్తాలు ఏదో భాష మాట్లాడుతూ ఉంటాడు, నా ఏక కూడా ఓడదు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఏక కాదు, మొత్తం స్కిన్లెస్ చేసేయాలన్నమాట యాక్చువల్గా. సో ఇప్పుడు తాజాగా అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించి పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేస్తే ఏమైంది, మన రాష్ట్రానికి సంబంధించి మన దేశంలో ఎక్కడైనా సరే ఎయిర్పోర్ట్లు కావచ్చు, సీపోర్ట్ కావచ్చు, బయట నుంచి ఎక్కడ నుంచి వచ్చినా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. ఏది మొన్న ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు సరే, ఆ తరహాలో. సో ఇప్పుడు ఆడు రాడు, ఆడు అక్కడక్కడే తిరుగుతాడు. మొన్న కూడా వీడియోలో చెప్తున్నాడు, నేను రాను, నేను అక్కడక్కడే తిరుగుతూ ఉంటాను అన్నాడు. ఏం చేస్తారు? ఇప్పుడు ఆడ అకౌంట్లో డబ్బులు కూడా ఉన్నాయి, ఆడేటైనా జల్సాలు చేసుకుంటూ తిరుగుతాడు. ఒక్క ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేస్తే సరిపోతుందా? వాడు ఏమన్నాడు, అది ఒకడు పోతే పోయింది, ఇంకా నాకు యూట్యూబ్లో ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, ఇంకా నాకు 2-3 ఛానళ్ళు ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. మరి దానికి ఏం చేయాలి? మరలా ఇప్పుడు ఆ ఇన్స్టా వాళ్ళకి, ఫేస్బుక్ వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళకి లేఖ రాయిపోతున్నారంట పోలీసులు. అదొక్కటే సరిపోదండి, ఏం చేయాలండి తెలుసా? కొంచెం గట్టిగా అతని పాస్పోర్టు సీజ్ చేసేయాలి, బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసేయాలి, మనీ ట్రాన్సాక్షన్ అనేది జరగకుండా ఉండేలాగా చూడాలి. అప్పుడు ఏ దేశంలో ఉన్నా మనమేం వెతుక్కోవసరంలా, వాళ్ళే ఈడ్చుకొచ్చి పడేస్తారు ఇక్కడ వాడి పాస్పోర్ట్ సీజ్ చేసామంటే. అంతేగాని మనం ఇక్కడ లుకౌట్ నోటీసులు ఇచ్చుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అఫ్కోర్స్ కొంచెం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అది వేరే విషయం అనుకోండి. దాని కరెక్ట్ ప్రాసెస్ ఏంటి, వాడిని ఫారెన్లో ఎక్కడున్నా సరే మనం తెప్పించలేమా అనేది ముఖ్యం. ఎందుకంటే వాడు తెలుగువాడు అయ్యుండి ఆంధ్రప్రదేశ్లో పుట్టి వైజాగ్కి సరౌండింగ్స్ ఎక్కడో అటువంటి నివాసి అయ్యుండి ఆ రకంగా మాట్లాడటమే కాకుండా మరో ప్రక్కన స్వామీజీలని లేకపోతే వీళ్ళని ప్రవచనాలు చెప్పేవాళ్ళని వాడెంత వీడెంత అనమాట. ఈడెంత, వీడు బొక్క పకీర్ వేసాలు వేసుకుంటా వాడి గెటప్, వాడి మాటలో ఇప్పుడు అసలు ఒరిజినల్ భాష అనమాట ఇది. వాడి గురించి మాట్లాడాలంటే వాడి వలన ఎవడైనా సరే ఉపయోగం ఉందా? కాకపోతే ఆడేంటంటే ఆయా దేశాలు తిరుగుతారు కాబట్టి జనాలు ఏంటంటే అక్కడికి వెళ్లకుండా ఆడు చూపిస్తున్నాడు కాబట్టి సూరోసులే అని అనుకుంటారు. కానీ ఆ చూపించేవాడే విషం నింపుకొని ఉంటే బుర్ర నిండా అసహించుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది, అసహించుకోవాలి కూడా. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఎక్కడ తెలుగు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ వాడిని అన్సబ్స్క్రైబ్ చేయాలి, వాడిని రోడ్డు మీద ఈడ్చుకురావాలి, వాడి తగిన శిక్ష అనుభవించాల్సిందే, శిక్షార్హుడే. సో అటువంటి వాడిని మనం ఓ విధంగా చెప్పాలి, సరే తెలుసో తెలియక ఒకప్పుడు ఫాలో అయ్యేవాళ్ళం, ఇప్పటికీ ఇంకా అన్ఫాలో చేయకుండా ఉండారు అని అంటే ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఇప్పుడు వాడి తల్లిదండ్రులు ఉన్నారు, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో నాకు తెలియదులే, కానీ వాళ్ళ తల్లిదండ్రుల ఉద్దేశం మనమేం మాట్లాడకూడదులే. కానీ ఒకవేళ
వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా సరే అనారోగ్య కారణాలు అయితే అప్పుడు ఖచ్చితంగా రావాలిగా కొడుకు. సరే వస్తాడా రాడా వాడు విజ్ఞతకి వదిలేయాలి, లేదా భయపడిపోయి అది నిజమా కాదా అబద్ధమా అని చెప్పేసి రాకుండా ఉంటాడా? ఎంతకాలం రాకుండా ఉంటాడు? ఎంతకాలం తిరుగుతాడు? ఇప్పుడు అదే మీరు బ్యాంక్ అకౌంట్లు, పాస్పోర్టు మొత్తం సీజ్ చేయండి. మామూలుగా కాదు, దేక్కుంటూ వస్తాడనమాట. లేకపోతే వాళ్ళు దేక్కుంటూ తీసుకొస్తారు. అలా జరగాలి. అలా జరిగితే ఎవడ పడితే ఆడు ఇన్ఫ్లుయెన్సర్ని, నేను పెద్ద తోపుని, నేను ఏదైనా చేస్తాను అని అనుకునేవాడందరికి కూడా అది ఒక కేస్ స్టడీ అవ్వాలి. ఏ ఒక్కడైనా సరే మతాలను కానీ, సాంప్రదాయాలను కానీ, దేవతలను కానీ ఎవరినైనా సరే కించపరిచేలాగా మాట్లాడితే తగిన గుణపడం ఇదిగో వీడికి పట్టిన గతే మీకు ఎవరికైనా పట్టుద్ది అని చెప్పేసి చూపించగలగాలి. దానికి ఫస్ట్ వీడిపైన చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు కూడా ఎలా ఉండాలి అని అంటే, ఇంక ఏ ఒక్కడికి అటువంటి ఆలోచన రావాలన్నా సరే భయం కలగాలి. ఏంటి మాట్లాడితే బత్తాయిలు, పిచ్చిన డాషులు, లేకపోతే నా ఏకపేకలేరు, ఇదే భాష మాట్లాడేది. ఇలాంటి వాడికి మామూలుగా కాదు, ట్రీట్మెంట్ ఎలా ఉండాలి? ఫ్లైట్ ఎక్కియాలా, ఫ్లైట్ ఎక్కించి ఐసులు గీసులు మొత్తం తోసేయాలి ఇక గట్టిగా. అప్పుడు ఇంకా అన్నీ ఎవడు బత్తాయి ఎవడో లేకపోతే రసాలో ఆరెంజో మొత్తం అన్నీ కారతాయి. కాబట్టి వీడిని మాత్రం ఉపేక్షించకుండా పోలీసులే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా మరి దీనిపైన కఠినంగా వ్యవహరించేలాగా పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి తగిన చర్యలు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్గా ఎక్కడున్నా సరే ఇన్స్టెంట్గా తీసుకొచ్చి పడేయాల, లేకపోతే తీసుకెళ్ళి ఆ పాకిస్తాన్ బార్డర్లో పెట్టాలి. అది అట్లా చేయాలి. అంతేగాని వాడిని మాత్రం ఇప్పుడు ఈ లుకౌట్ నోటీసులతో ఆపేస్తే కరెక్ట్ కాదు. ఆడి ఇన్స్టాగ్రామ్లు కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, ప్రతి ఒక్క అకౌంట్ క్లోజ్ చేయాలి. వాడు ఇంకా ఏ వీడియో చేయడానికి కూడా ఆస్కారం లేకుండా చూడాలి. అట్ ద సేమ్ టైం వాడి మనీ కూడా మొత్తం అన్నీ ఎక్కడికక్కడ బ్లాక్ చేసేస్తే అప్పుడు ఆ సఫకేషన్తో మూసుకొని వాడే వస్తాడు. లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వాళ్ళు, మిలిటరీ దళం వాళ్ళు, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మొత్తం ఎవడైతే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు కుంకుడు పులుసు అంటారు తెలుసు కదా, మురికి వదిలిన దాకా కుంకుడు పులుసు పోతూ ఉంటారు అనమాట. అట్ట పోయొచ్చు కుంకుడు పులుసు. సో మొత్తం మీద ఈ అన్వేషణకి అయితే మాత్రం లుకౌట్ నోటీసులు జారీ అయినాయి. మరి ఇది కాకుండా ఆడి కథ ముగిసేలాగా ఇటువంటి చర్యలు తీసుకుంటారా, ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.